ప్రస్తుత ప్రపంచం దైవాన్ని గురించిన సరైనటువంటి ఆలోచనలతో లేదు అని వారి మాటలు కానివ్వండి, వారి పాటలు, దైవం పేరుతో వారు చేసే కార్యక్రమాలు, వీటిని ఆలోచిస్తే వీరికి దైవం లేదా దేవుడు సరిగా అర్థం కాలేదు, సరిగా తెలుసుకోలేకపోయారు. అందుకే వీరి బ్రతుకులు లేదా వీరి జీవితాలు అదే సమయంలో దైవం పేరుతో చేసే ఈ కార్యక్రమాలు ఇవన్నీ హాస్యాస్పదముగాను అదే సమయంలో భయంకరంగానూ ఉన్నాయి అనేది మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని గురించి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి? దేవునిపై అవగాహన మనకు అవసరమా? చాలా అవసరం. నాన్న ఇంకా సౌండ్ ఏం చేయకురా, ఎందుకది వదిలేసే, బాగుంది కదా. దైవంపై అవగాహన చాలా అవసరం మనిషికి. కారణం ఏంటంటే, ఏదైనా ఒక విషయం మీద మనకు అవగాహన లేకుండా చేస్తే అది సక్సెస్ అవ్వదు. దానికి తోడు దాని వలన మనకు ముప్పు, ప్రమాదమే ఎక్కువ. గత 2 ఏళ్ల క్రితం వరకు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసిన, ప్రపంచ మనుషులను వణికించిన ఒక భయంకరమైనటువంటి వైరస్, కరోనా వైరస్ అని మనం విన్నాం, చూసాం. దాని మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించేది. ఎందుకు ఆ వైరస్ గురించి అవగాహన కల్పించాలి? అవగాహన లేకపోతే ఏమవుతుంది? అది ఎలా వ్యాపిస్తుందో చెప్పారు. అది వ్యాపించకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు. ఒకవేళ ఎవరైనా దాని బారిన పడితే వెంటనే ఏ విధమైనటువంటి ఆ ట్రీట్మెంట్, చికిత్స మనం తీసుకోవాలో ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటంలో ఉన్న ఒకే ఒక ఉద్దేశం, కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి. ఒకవేళ అవగాహన లేకపోతే దాని బారిన పడిపోతారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఆర్థికంగా చితికిపోతారు, అనారోగ్యం పాలైపోతారు. అందుకు దానిపైన అవగాహన. ఆ ఒక్కటే కాదు, ఎక్కడ ఏ కొత్త రోగం పుట్టుకొచ్చినా వెంటనే ప్రజలందరినీ అలర్ట్ చేయాలి. లేదంటే ఎక్కడ వారు నష్టపోతారో, ఎక్కడ వారు ఆ వైరస్ బారిన పడిపోతారోనని ప్రభుత్వాలకు ప్రజల మీద ఉన్న ఒక బాధ్యత అది. అలానే మనం కూడా అవగాహన లేని ఏ పని కూడా మనం చేయలేము, చేసినా అది సరిగా చేయలేము. అంతెందుకు, మీకు తెలిసింది, మీకు వంట తెలియకుండా వంట చేశారనుకోండి, ఎలా ఉంటుంది అది? మీకు డ్రైవింగ్ తెలియకుండా డ్రైవింగ్ చేశారనుకోండి, అది ఎలా ఉంటుంది? అంటే మీకు వంట తెలియకుండా మీరు వంట చేస్తే అది ఎలా చెడిపోతుందో, డ్రైవింగ్ తెలియకుండా మీరు డ్రైవింగ్ చేస్తే అది ఎంత ప్రమాదమో, ఒక వైరస్ గురించి అవగాహన లేకపోతే దాని బారిన పడిపోయే ప్రమాదం ఉండి చివరికి ప్రాణాలు పోతాయన్నది ఎంత నిజమో, దైవాన్ని గురించినటువంటి అవగాహన, దేవునిపై అవగాహన లేకపోతే కూడా జరిగే అటువంటి నష్టం, అది సరిచేసుకోలేని నష్టం. అది సరిచేసుకోలేని నష్టం. అందుకే తప్పనిసరి ప్రతి మనిషిగా పుట్టిన తర్వాత మనిషికి ఆలోచన లేదా ఆ మనిషి యొక్క పరిపక్వత ఎప్పుడైతే వస్తుందో
వెంటనే తను దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, ఆయనకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని దైవాన్ని గురించినటువంటి ఆలోచన అనేది వయసుతో పాటు మనం తప్పనిసరిగా నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈరోజు తమ్ముడు మొదటి ప్రసంగంలో చెప్పాడు, ప్రపంచం పాడైపోయింది, ప్రపంచం చెడిపోయింది, ప్రపంచంలో మనుషులందరూ కూడా పాపములో మునిగిపోయారు. అది ఒక విధమైనటువంటి పాపము కాదు, అన్ని రకాల పాపాలు ఈరోజు అంతటా మనం చూస్తున్నాం. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే దేవుడు పైన దేవుని గురించినటువంటి సరి అయిన అవగాహన లేక, దేవుడు ఎవరో ఎలా ఉంటాడో తెలిసిన ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. మీకు అర్థం కావడం చెప్తున్నాను. దేవుని గురించి సరిగ్గా తెలిసినవాడు నోటిని కాపాడుకుంటాడు. దేవుని గురించి సరిగ్గా తెలిసినవాడు కంటిని చూపును కాపాడుకుంటాడు. దేవుని గురించి సరిగ్గా తెలిసినవాడు చేతులు, తన దేహాన్ని కాపాడుకుంటాడు. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అనన్నా, ఇష్టమైనది కంటితో చూస్తున్నాడు అన్నా, ఇష్టమైన చోటికి వెళుతున్నాడు అన్నా, చేతులతో తనకిష్టమైనది చేస్తున్నాడన్నా, తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు అని అంటుంటే ఆడికి అసలు దేవుని గురించి బొత్తిగా తెలియదు. అప్పుడు మీరు అనొచ్చు, అదేంటండి ఆయన బైబిల్ పట్టుకుంటాడు, అదేంటండి ప్రార్థనకి వెళ్తాడు, అదేంటండి ఏ కార్యక్రమంలోనే ఉంటాడు, అయితే బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుని గురించి తెలిసినట్ట, ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడి మీద అవగాహన ఉన్నట్లా? ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటున్నావు అది. లేదంటే ఏదో ఒక మందిరానికి వెళ్ళి, ఏదో ఒక గుడిలోకి వెళ్ళి పూజ చేసినంత మాత్రాన దేవుడి గురించి అవగాహన ఉన్నట్లా? అసలు దేవాలయాలలోనే పాపాలు జరుగుతుంటే, దేవునికి మనుషులకు మధ్యవర్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళే దేవాలయాలలో అత్యాచారాలు చేస్తుంటే, ఎవడికి తెలుసు దేవుడి గురించి? ఎవరికుంది దేవుని మీద అవగాహన? అందుకే దేవుని గురించి సమాజానికి సరి అయిన అవగాహన లేకపోవటం వలన ఈరోజు ఈ సమాజం ఇంత చెడిపోవటానికి, ఇంతగా పాడైపోవటానికి ప్రధానమైన కారణం వారు ఎవరైనా కావచ్చు. వాళ్ళ హైందవులా, ఇస్లాములా, క్రైస్తవులా, ఎవరైనా కానివ్వండి. అందుకే ఒకసారి దేవుని గురించి సరిగ్గా ఆలోచించవయ్యా. అందుకే ఎప్పుడో క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలం, అంటే నేటికి 3000 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు, భూమి మీద బ్రతికినవాడు, దేవునికి ఇష్టడు, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించినవాడు, దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన ఆయన ఒక మంచి మాట తన కీర్తనలో రాశాడు, తన పాటలో రాశాడు. అవన్నీ ఒకప్పుడు పాడుకున్న పాటలు, ఈరోజు మనకవి పాఠాలు. అవి ఒకప్పుడు పాటలు. ఆ పాటలు ఈరోజు మనకు ఒక పాఠాలుగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చూసారా? అంటే నువ్వు ఒక పాట రాసావు అంటే, నువ్వు ఒక పాట పాడుతున్నావు అనంటే అది ఎదుటివాడికి ఒక పాఠం, ఒక పాట, ఒక బోధ, ఒక హెచ్చరిక. పాటలో బోధ ఉండాలి, పాటలో హెచ్చరిక ఉండాలి, పాటలో జ్ఞానం ఉండాలి. బోధ లేని, జ్ఞానం లేని, హెచ్చరిక లేని, అసలు నీకే అర్థం కాని పాట అది ఏం పాటో మరి. ఏమంటే కీర్తనకారుడు తను రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట దేవుని గురించి రాశాడు. అందులో ఏమంటున్నాడో ఒకసారి 53వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. 53వ కీర్తన 2వ వచనంలో వివేకము కలిగి, 53వ కీర్తన 2వ వచనములో వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో. దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు. నరులను పరిశీలిస్తున్నాడు. ఎందుకయ్యా నరులను పరిశీలిస్తున్నావు అని అంటే ఆయన చెప్తున్న మాట తెలుసా? అసలు ఎవడైనా బుద్ధితో, జ్ఞానముతో, వివేకముతో నన్ను వెతుకుతాడేమో, నన్ను వెతకాలి,
దేవుణ్ణి వెతకాలి, దేవుడిని వెతకాలి. ఏమండి, అసలు దేవుణ్ణి వెతకడం అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా దేవుణ్ణి, ఏమండి మేము దేవుణ్ణి వెతికామండి, దేవుడు మాకు దొరికాడండి అని ఎవరైనా చెప్పంగా విన్నారండి? అందరి నోట మనకు వినిపించే ఒక మాట ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు, అంతే. అందరూ చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాం. ఇక్కడ ఆయన ఏమంటున్నా, దేవుడు నమ్ముకునే వాళ్ళ కోసం కాదు ఆయన చూసేది, వెతికేవాడి కోసం చూస్తున్నాడట ఆయన. మళ్ళీ చదువుతారా మాట? నమ్ముకునేవాడి గురించి కాదు, వెతికేవాడు కావాలి అంటున్నాడు ఆయన. మరలా చూడండి ఆ మాట, వివేకము కలిగి. అంటే దేవుణ్ణి వెతికేవాడి, దేవుని అందరు వెతకరండి, దేవుణ్ణి అందరూ వెతకరు. దేవుణ్ణి వెతికేవాడు వివేకవంతుడు, దేవుణ్ణి వెతికేవాడు వివేకవంతుడు. ఎవరైతే ఏంట్లో అని పోయేవాడో అవివేకి. ఒకసారి మీరు చూడండి, మీరు నిజంగానండి దేవుణ్ణి వెతికి, దేవుణ్ణి పరిశీలించి, దేవుణ్ణి నిజంగా మీరు రీసెర్చ్ చేసి, అసలు ఏమంటే మన గురించి మాట్లాడుకుందాం, క్రైస్తవుల గురించి. నేను యేసునే ఎందుకు నమ్మాలండి? నేను యేసునే ఎందుకు నమ్మాలి? యేసే ఎందుకు దేవుడు? యేసుని ఎందుకు అంగీకరించాలి నేను అని ప్రశ్నించుకొని నిజంగా యేసు దగ్గరకు వచ్చారా? బైబిల్ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉండగా ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ కాదు అని, బైబిల్ మాత్రమే ఎందుకు ఇది దైవ గ్రంథం, ఇది మాత్రమే ఎందుకు దైవ గ్రంథం అని ఏమైనా పరిశోధన చేశారా? ఏమైనా ఆలోచించారా? లేదు. అంటే ఇక్కడ బైబిలును నువ్వు నమ్మడంలో పరిశోధన లేదు, క్రీస్తును నమ్మటంలో ప్రశ్నలు లేవు. అందుకే ఏదో మారాము అని బయటికి మనం చెప్పుకుంటున్నా, నీ మనసు ఇంకా సరిగ్గా మారలేదు. నీ మనసు ఎందుకు ఇంకా పరిపూర్ణంగా మారని స్థితి? ఎన్ని వారాలు ఆరాధనకు వెళ్ళినా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎంతమంది బోధకులు చెప్పిన ఆ కొద్దిసేపు, ఆ కాసేపు మాత్రమే ఏదో ఎమోషన్, ఉద్వేగానికి, భావోద్వేగాలకు లోనైపోతున్నావు కానీ అవి ఎక్కువ కాలం ఎందుకు నిలబడలేకపోతున్నాయి మన హృదయాలలో? వాక్యం వింటున్నప్పుడు కలుగుతున్నటువంటి ఆలోచన, భయం దేవుడి పట్ల, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వారం రోజులు ఈ భయం మనకి ఎందుకు కంటిన్యూ అవటం లేదు? ఎందుకు వాక్యం వింటున్నప్పుడు నిజమే కదా, నేను అలా ఉండకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా, అలా చెయ్యకూడదు కదా అని నీకు కలిగిన ఈ ఆలోచనను, దాన్ని ఎందుకు నువ్వు కొనసాగించుకోలేకపోతున్నావు మిగతా రోజుల్లో? కారణం ఏంటంటే దేవుణ్ణి నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు, దేవుణ్ణి వెతకలేదు. ఏదో ఆ కొద్దిసేపు, ఆ క్షణానికి అంతే. కానీ దేవుడంటే అసలు ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏమై ఉంటాడు, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, ఇవి అసలు తెలియదండి. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి ఎలా చేశారో మీకు తెలుసు. వచ్చినటువంటి ఏమంటే ఈ సినిమాలు కానీ, ఈ సీరియల్ కానీ, అందులో ఆ డైరెక్టర్లు వాళ్ళు చూపించిన విధానం దేవుణ్ణి, అలానే రచయితలు వాళ్ళ దేవుని పేరు మీద వాళ్ళు రాసినటువంటి పాటలు దేవుని విలువను పెంచేవిగా కావవి. దేవుని విలువను తగ్గించే పాటలు, తగ్గించే సినిమాలు కదండి. ఏమండి నిజంగా దేవుణ్ణి ఎలా అండి చూపిస్తారో, ఆఖరికి దేవుణ్ణి ఒక కమెడియన్గా, ఇటు దేవుణ్ణి ఒక కామెడీ యాక్టర్గా చూపించినటువంటి సినిమాలు అండి. ఒకప్పుడు దేవుణ్ణి కామెడీయా, ఇటు దేవుడు అంటే ఒక జోకరా? అంటే దేవుడు అంటే నీకు ఏమర్థం అయ్యాడు? దేవుడు అంటే ఇదేనా నీకు అర్థమైంది? ఒక ఆయన రాస్తాడు పాట, మీకు తెలియదేం కాదు. ఉన్నావా, అసలు ఉన్నావా? ఎవరిని అడుగుతున్నాడు తెలుసా ఈ మనిషి? దేవుణ్ణి. ఏదో ఇంటికి రాగానే సాయంకాలం భార్య కనబడకపోతే ఏయ్ ఉన్నావా అని భార్య నువ్వు మాట్లాడినట్లు ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి. ఉన్నావా, అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? వీడి కళ్ళు నెత్తికెక్కి రాశాడు.
నీకు కనిపించట్లేదా దేవుడు? నువ్వు ఉన్నావు అనగానే ప్రజెంట్ సార్ అనాలా ఆయన నీకు భయపడిపోయి? అంటే దేవుడు అంటే మరీ బొత్తిగా ఇంత హాస్యాస్పదంగానా? ఇంకొకటి రాశాడులేండి పాట, ఓరి దేవుడా. ఏంటి దేవుణ్ణి నీ ఫ్రెండ్ ఏమైనా? ఏంటండి దేవుని పేరు మీద ఈ పాటలేంటి, ఈ మాటలేంటి, సినిమాలో ఆ డైలాగులేంటి? ఎవడు చెప్తాడు చెప్పండి? ఎవరికి తెలుసు దేవుడి గురించి? అందుకే ఈ సమాజం అంతకంతకు విలువలలో దిగజారిపోతుంది అనంటే, బొత్తుగా ఈ సమాజం నాశనం వైపుకు పరుగులు పెడుతుందనంటే ప్రధానమైన కారణం ఆ దేవుడు ఈ లోకాలను కలగజేసిన దేవాది దేవుని గురించిన సరి అయిన అవగాహన ఈ సమాజానికి లేకపోవడం. ఎందుకు లేదు అనంటే వెతికేవాడెవడు? వెతికిన వాడెవడు దేవుణ్ణి? ఆయన నువ్వు వెతకటం అంటే ఎక్కడ వెతుకుతావు? అడవిలోకి వెళ్ళిపోతే దొరుకుతాడు. ఏమన్నా అడవిలోకి వెళ్ళి వెతుకుతావంటావా? కొండల్లోకి వెళ్ళి వెతికితే దొరుకుతాడా? మనుషుల మధ్య వెతికితే దొరుకుతాడా నీకు? అది కాదు. కాస్త వివేకంతో ఆలోచించు. దేవుడంటే ఏంటి అసలు? ఆయన ఎలా ఉంటాడు? ఇక వెతికే ఓపిక లేక కొంతమంది అసలు ఇక దేవుడే లేడు అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. నువ్వు దేవుడు లేడని ఎలా నిర్ణయానికి వచ్చేస్తావు? దేవుడు లేడని నువ్వు ఎలా నిర్ణయానికి వచ్చేస్తావు? ఎవరు? ఈ నాస్తిక హేతువాదులు. ఏమండి, దేవుడు అంటే ఏంటంటే ఒక నమ్మకం. దేవుడు అంటే ఏంటి? నమ్మకం, విశ్వాసం. అది నిజం. అలా అని హేతువాదులు దేని నమ్మరా? దేన్ని విశ్వసించారా? నమ్మకము అనేది, విశ్వాసం అనేది లేకపోతే అసలు మనిషి ఒక క్షణము కూడా అడుగు ముందుకు వేయలేడు. బస్సు ఎక్కాడు, నమ్మకంతో ఎక్కాడా? నమ్మకం లేక ఎక్కుతాడా? నమ్మకం లేకపోతే బస్సు ఎక్కుతాడా? ట్రైన్ ఎక్కుతాడు, నమ్మకంతో ఎక్కుతాడా? నమ్మకం లేక ఎక్కుతాడా? నమ్మకంతోనే కదా ట్రైన్ ఎక్కుతాడు. అసలు నమ్మకం అనేది, విశ్వాసం అనేది లేకపోతే నువ్వు బతకగలవా? భార్య నమ్ముతున్నావా లేదా? నమ్ముతావు. పిల్లలు నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. మరి నీ భార్య నమ్మినప్పుడు, పిల్లలు నమ్మినప్పుడు, ఏమంటే బస్ ఎక్కినప్పుడు, ఏమంటే డ్రైవర్ని నమ్ముతున్నప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు ఆ డ్రైవర్ని నమ్ముతున్నప్పుడు, ఫ్లైట్ ఎక్కితే ఆ పైలట్ని నమ్ముకుంటున్నావు, తీసుకెళ్తాడు క్షేమంగా అని. ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడినవే కదా. దేవుడి దగ్గరకు వచ్చేసరికి నేను నమ్మనంటావా? ఓకే నమ్మని వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. నమ్మిన వాళ్ళు ఎలా నమ్మారు తెలుసుకున్నారా? తెలుసుకొని దేవుని నమ్మారా? దేవుని మీద ఏమైనా పరిశోధనలు చేశారా? దేవుడు ఎవరు అని. ఇక్కడ బైబిల్ ఊరిక గుడ్డిగా నమ్మమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదండి. ఏది కూడా గుడ్డిగా నమ్మమని బైబిల్ చెప్పలేదు. గుడ్డిగా నమ్మమని ఎక్కడ మనం చూడం. ఎవడు చెప్తాడా మాట? ఏమంటారు? సరైనటువంటి అర్హత లేనప్పుడు, ఆ క్వాలిటీస్ లేనప్పుడు ఆడు చెప్తాడు. కానీ సత్తా ఉన్నవాడు, సరి అయినవాడు, మీకు తెలుసు కదండి, మార్కెట్లో అమ్మేటప్పుడు ఏమండి ఇది ఒరిజినల్ అండి, మీరే పరీక్ష చేయించుకుంటారు చేసుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఏమంటే ఆ వస్తువు మీద వాడుకున్న నమ్మకం అది. అమ్మేవాడు వాడు తయారు చేసిన ఆ వస్తువు మీద వాడుకున్నటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి 53వ కీర్తనలో మరలా ఒకసారి చదువుకుని ముందుకెళ్దాం. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి. ఎవరు ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఒకసారి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఈ సమయంలో అనుకుందాం. అలా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఈ సమయంలో అనుకుంటే, మీలో ఎంతమంది ఆయనను వివేకముతో వెతికారా అని ఆయన ఈ సమయంలో మిమ్మల్ని చూస్తే, ఆయన ఈ సమయంలో మిమ్మల్ని చూస్తున్నాడని మీరు అనుకుంటే ఎంతమంది గురించి చెప్పగలడు ఈ మాట? నిజంగానే ఈ కుమార్తె నన్ను చాలా వెతికింది, నా కుమారుడు నన్ను వెతికి తెలుసుకున్నాడు, గుడ్డిగా నమ్మలేదు, నన్ను వెతికాడు. నిజంగా దేవుడు అంటే ఇతనే, దేవుడు అంటే ఇలానే ఉంటాడు, దేవుడు అంటే ఇలానే ఉండాలి, ఒక దైవానికి ఉండవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు ఇగో ఇతనిలో నేను చూశాను అని నా దగ్గరకు వచ్చాడు
అని మీలో ఎంతమంది గురించి చెప్పగలడంటారు? ఇలానే నమ్మాలా దేవుణ్ణి? ఇలానే నమ్మాలండి. ఇలా నమ్మలేదు గనుకనే చివరికి దేవుని పేరుతో కూడా దాడులు, దేవుని పేరుతో కూడా గొడవలు, దేవుని పేరుతో ఒకరినొకడు చంపుకునే ఇంత భయంకరమైన సమాజం ఎక్కడదండి ఇది? ఈరోజు సమాజం చూడండి ఎలా ఉందో. ఒకడు దాడి చేస్తాడు, దేవుని పేరు చెప్తాడు. ఒకడు ధ్వంసం చేస్తుంటాడు అక్కడ ఆస్తులను, దేవుని పేరు చెప్తుంటాడు. దేవుని పేరు చెప్పి ఆస్తులు ధ్వంసం చేస్తూ, దేవుని పేరు చెప్పి బూతులాడుతూ, దేవుని పేరు చెప్పి కాళ్ళు చేతులు వెరగొడుతూ, తలలు పగలగొడుతూ, మనిషిని చంపుతూ దేవుని పేరు చెప్తున్నాడు అని అంటే ఎవడరా చెప్పాడు నీకు దేవుడు ఎలా ఉంటాడు అని, అలా చేయమంటాడు అని? నీకు నిజంగా దేవుడు అర్థమైతే ధ్వంసం చేస్తావా ఆస్తులను? పడగొడతావా నిర్మాణాలను? నిజంగా నీకు దేవుడు అర్థమైతే బూతులు, నిజంగా నీకు దేవుడు అర్థమైతే దాడులు చేస్తావా మనుషుల మీద? ఏంటి చంపేస్తావా? దేవుని పేరు చెప్పుకొని చేసే కార్యక్రమాల గురించి మిగతా వాళ్ళకు దేవుని పేరు చెబుతూ ఆ సమయంలో, అంటే ఆ సమయంలో దేవుని పేరు చెబుతూ దాడులు చేస్తున్నాడు అని అంటే ఎవడు చేయమన్నాడు అనమాట వాడిని ఈ సమయంలో ఈ దాడులు? దేవుడు చేయమన్నాడు అని. ఇది ఎక్కడదండి? ఇది ఏమంటే ఇది దేవుడు చెప్పి, ఇది దేవుడి మీద అవగాహన ఉన్నవాడు, దేవుడి గురించి తెలుసుకున్నవాడు చేసే పని ఇది కాదు. అందుకే మరల ఒక్కసారి ఇంకొక మంచి మాట మనం క్రొత్త నిబంధన, బైబిల్లో క్రొత్త నిబంధన మనం చదువుతున్నప్పుడు, ఆ క్రొత్త నిబంధనలో దేవుడే స్వయంగా తన భక్తులతో మాట్లాడుతున్నప్పుడు నన్ను మీరు అక్కడ వెతకాలి అని అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి నన్ను మీరు అనుభవించండి, నన్ను రుచి చూడండి, నన్ను మీరు రుచి చూడండి. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతూ, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువు అంటే దేవుడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఆ పదం చూడండి, మీరు రుచి చూచి ఉన్న ఎడల అలానే ఉందా? మీరు రుచి చూచి ఉన్న ఎడల అనే ఉందా అక్కడ? అంటే మీరు నిజంగా దేవుణ్ణి రుచి చూస్తే, అంటే దేవుణ్ణి మీరు నిజంగా వెతికితే, నిజంగా దేవుడు మీకు అర్థమైతే, దేవుని మీద మీకు సరిగ్గా నిజంగా అవగాహన ఉంటే, మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని మాని మాని, ఆ మాట చూడండి, మాని. ఎప్పుడట కండిషన్ చెప్తాడు, ఎప్పుడట ఇవన్నీ మానుకుంటారు మీరు? ఇవన్నీ మీరు మానుకొనంత వరకు మీరు ప్రభువుని రుచి చూచిన వారు కారు. ఇవన్నీ మీరు మానుకొనంత వరకు దేవుడి మీద మీరు అవగాహన లేని వారు, దేవునిపై అవగాహన ఉన్నవారు కానే కారు. బైబిల్ పట్టొచ్చు, పాడొచ్చు, ప్రార్థించవచ్చు, 10 మందికి చెప్పొచ్చు, లేదా దేవుని కార్యక్రమాల కోసం ఇవ్వచ్చు. కానీ అక్కడ చెప్పినట్లుగా దుష్టత్వాన్ని మానుకోలేకపోతున్నారు. తర్వాత కపటం, లోన ఒకటి బయటకు వచ్చేది మరొకటి. ఏంటిది ఇది? కపటం కాదు. లోన ఒకటి ఉంటుందండి ఒక మనిషి మీద ఒక ఆలోచన, కానీ బయటికి మాత్రం ప్రేమ. లోపల పగ పెట్టుకుంటాం, మాటల్లో ప్రేమ, లోపల ద్వేషం పెట్టుకుంటాం, బయట తీయని పదాలు. ఇది కపటం కాదా? ఇలా కపటంతో ఉంటూ, దుష్టత్వంతో నిండుకుంటూ, వేషధారణ, అదే నటన 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 వేషధారణ అంటే అదే కదా. ఒకప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు అని వాళ్ళెవరో తెలుసా? అమ్మో, సమాజంలో చాలా పెద్దవారుగా చలామణి అవుతున్నవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు అర్థం కావడానికి, పూజారులు ఆ రోజు వాళ్ళ యూదులకు, మతాధిపతులు. శాస్త్రులు, పరిసయ్యులు అని అంటే మతాధిపతులు, వారి మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు. అందుకే ఏమన్నాడు తెలుసా? మీరు కింది నుంచి పై వరకు ఎలా కనబడుతున్నారు అంటే ఈ సమాజంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని కనబడుతున్నారు. తెల్లని వస్త్రములు. ఈ తెల్లని వస్త్రములు ధరించుకోగానే మీరు ఈ సమాజానికి ఎలా కనబడుతున్నారు అని అంటే, అబ్బో, పవిత్రుల్లా కనబడుతున్నారు, కలంకము లేని వారిలా కనబడుతున్నారు, ఏ పాపము ఎరుగని వారిలా కనబడుతున్నారు. కానీ మీ లోపలంతా కుళ్ళు,
తోపుడు, అజితేంద్రియములతో నిండుకొని ఉన్నారు మీరంతా కూడా. వేషధారణ. అందుకే అంటాడు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అని మాట్లాడుతున్నాడు. అని అంటే వారు వేషధారణతో నిండుకున్నారా? అది ఎంత ప్రమాదం అండి. ఎవరండి ఆ పని చేస్తారు అని అంటే దైవంపై అవగాహన లేనివారు, అంటే దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేని వారు. మళ్ళీ చెప్తున్నాడు, దేవుణ్ణి సరిగ్గా నమ్మని వారు. మనం ఏమనుకుంటాం, మనం ఏమంటే ఒక్కటి చూడండి, తెల్లనివన్నీ పాలు అని ఎవరైనా అనుకుంటారా? తెల్లనివన్నీ పాలు అంటారా చెప్పండి? మెరిసేదంతా బంగారం అని మీరు నమ్ముతారా? ఏదైతేనండి మెరుస్తుంది కదా అని తీసుకెళ్ళిపోతారా? లేదే. మెరిసేదంతా బంగారం కాదు అని తెలుసు, తెల్లనివన్నీ పాలు కావని తెలుసు. అటువంటప్పుడు బైబిల్లో కలిగిన మనుషులంతా, ప్రార్థనకి వెళుతున్న వాళ్ళంతా, ఈ సమాజంలో దేవుని పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, కానీ అందరూ పరిశుద్ధులే, పవిత్రులే అని ఎందుకు అనుకోవాలి? ఒకవేళ మనం నమ్మిస్తే నమ్మించచ్చు ఎదుటి వారిని, కానీ నీకంటూ ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉందే. అంటే గద్దించటం లేదా? నేను హెచ్చరించటం లేదా? నిజంగా నీకు మనస్సాక్షి ఉంటే నువ్వు వేషధారణతో ఉండగలవా? కపటంతో ఉండగలవా? అది నిన్ను తినేస్తుంటుంది కదా. నువ్వు వెళ్ళినా, నువ్వు పడుకున్నా, నేను పడుకోనివ్వదే ప్రశాంతంగా. బైబిల్లో ఒక ఏమంటే ఇదే దావీదు గారి గురించి మనం చదువుతున్నప్పుడు, దావీదు తప్పు చేశాడు, దావీదు పాపం చేశాడు. ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి గద్దించాడు. రాత్రి గదిలోకి వెళ్ళాడు, పరుపు మీద పడుకున్నాడు. నిద్ర పట్టడం లేదు, ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు, కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఎందుకు? తినేస్తుందండి, మనస్సాక్షి తినేస్తుంది. చాలా తప్పు చేశానయ్యా, చాలా తప్పు చేశాను, ఘోరమైన తప్పు చేశాను, నన్ను నువ్వు క్షమించాలయ్యా, నువ్వు క్షమిస్తానంటేనే దయచేసి పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకయ్యా, తీసివేయకయ్యా అని ఎంతగా కుమిలి రోధించి విరిగిపోయిందో, మనసు విరిచేసుకున్నాడో 51వ కీర్తన సాక్ష్యం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? దైవంపై అవగాహన, దేవునిపై సరి అయిన ఆలోచన. నీకు దేవుడు అంటే నీకు సరిగా అర్థం కాలేదు. ప్లీజ్, దేవుని గురించి మీరు సరిగ్గా అప్పుడప్పుడు మీ పక్కన కూర్చుంటారు, వాళ్ళు ఎవరు అప్పటి వరకు మీకు తెలియదు. సడన్గా మధ్యలో ఎవరో చెప్పారు, ఏమండి నీ పక్కన కూర్చుని ఆయన ఎవరో తెలుసా, చాలా పెద్ద ఆయనండి అన్నారనుకోండి. అప్పుడు వెంటనే నీ ఆలోచన మారిపోద్ది, నీ చూసే విధానం మారిపోద్ది. అవునా అండి, ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అండి, లేదంటే బాగా డబ్బున్నవాడండి, లేదంటే 10 మందిని చంపేసినోడండి, హంతకుడండి. అప్పటి వరకు సరదాగా ఏమండి భుజం మీద చేసుకొనో సరదాగా మాట్లాడుతూ తెలియదు నీకు. సడన్గా తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మారిపోతుంది ఆలోచన. అలానే ఈరోజు దేవుని పేరు చెప్పుకుని కూడా ఏంటి ఈ దారుణాలు, దేవుని పేరు చెప్పుకొని ఏంటి ఈ దాడులు, దేవుని పేరు చెప్పుకొని ఎలా లోన ఒకటి బయటికి ఒకటి, ఎలా వేషధారణ, ఎలాంటి అసూయ, ఎలాంటి కపటంతో మనం ఉండగలుగుతున్నాం? ఒక్కటే కారణం, దేవుని గురించి సరిగ్గా నువ్వు తెలుసుకోలేదు. నిజంగా దేవుని గురించి సరిగ్గా తెలియదండి. ఎవరైతే ఏంటండి, ఏదో ఆ సమయానికి మనకు అన్నం పెడితే చాలు, ఆ సమయానికి మనకు బట్టలు ఇస్తే చాలు, ఆ సమయానికి మనల్ని కాపాడితే చాలు అని ఎలా ఏమైనా దేవుణ్ణి నమ్మారా? దేవుని దగ్గరకు వచ్చారా? అనేక మంది, ఎక్కువ మంది, మెజారిటీ అలానే వచ్చారు. 2, ఎవరో చెప్పారు దేవుడండి ఆయన అని, అంతే పొలోమని వెళ్ళిపోతుంటారు. అంతే కదండి. దేవుడి దగ్గరండి మనిషి ఎంత బలహీనుడంటే, దేవుని విషయంలో మనిషి చాలా బలహీనుడు. మళ్ళా చెప్తున్నాను, దేవుని విషయంలో మనిషి చాలా బలహీనుడండి. ఎవరు దేవుడన్నా వెళ్ళిపోయి పడిపోతాడండి కాళ్ళ మీద. ఆయన చూస్తే ఎలా ఉంటాడో, ఒక పిచ్చోన్లా కనపడతాడు. ఒంటి మీద బట్టలు ఉండవు,
ఏమంటే జుట్టంతా పెరిగిపోయి ఉంటుంది, గడ్డం పెరిగిపోయి ఉంటుంది, స్నానం ఉండదు, వాసన, చెట్టు కింద కూర్చుంటాడు, ఎవరో వెళ్ళి దేవుడు అంటాడు, పొలోమని పాదాల మీద పడిపోతుంటారు అంతే. ఎన్ని చూడలేదు అంటారు మనం, ఎన్ని చూడలేదు ఛానల్స్, ఏమంటే వార్తా ఛానల్లో ఏంటంటే ఆయన దిగంబరిగా ఉన్న దేవుడేనండి ఆయన అంటాడు. అంటే దిగంబరిగా ఉన్న దేవుడేనట అని ఆయనకు ఒక దిగంబర స్వామి అని ఒక టైటిల్ ఇచ్చేశారంతే. ఏమంటే ఇలాంటివి మీరు ఎన్ని చూడలేదు. మొన్న ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన, ఏమంటే యూపీలో జరిగిన సంగతినండి. ఒక బాబా, ఎంత అజ్ఞానం అంటే ఈ దేశంలో ఎంత అజ్ఞానం పెరిగిపోతుందో చూడండి. విజ్ఞానం కాదు, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే విజ్ఞానంలో ఒకవైపు ఎదుగుతున్నాము. ఎంత ఎత్తుకెదిగాము అని అంటే ఈరోజు ప్రపంచంలో నాసా అంతరిక్ష శాస్త్ర పరిశోధనశాలకు కూడా అందని ఎన్నో విషయాలలో ఈరోజు మన వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతున్నారు. అందును బట్టి అభినందిస్తున్నాం. ఇంత టెక్నాలజీ, ఇంత సాంకేతిక రంగంలో భారతదేశం ఎదుగుతున్న ఒకవైపు సంతోషపడుతూనే మరోవైపు అజ్ఞానంలో కూడా ఎంతగా దిగజారిపోతుందో చూస్తే ఒక 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 బాబా వాడు కూర్చుంటే, వాడు కాళ్ళు పెట్టుకుంటే, వాడు కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి, ఏమంటే ఆ మట్టిలో ఏదో ఉంది, అది తింటే అది తింటే దీవెనలు, అది తింటే ఆశీర్వాదం, తింటే మనకేదో మంచి జరుగుతుంది అని బాబా కాళ్ళ కింద ఉన్న మట్టి కోసం జనాలు ఎగబడి 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 తొక్కిసలాట జరిగిపోయి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా అండి? 100 మందికి పైగా చచ్చిపోయారు. ఇంతకీ 100 మంది దేనికోసం చచ్చిపోయారు? బార్డర్లో చైనాతో పోరాడి చచ్చిపోయిన వాళ్ళు కాదు, వీళ్ళు పాకిస్తాన్తో పోరాడి చనిపోయిన వాళ్ళు కాదు, శత్రువులతో పోరాడి చనిపోయిన వాళ్ళు కాదు, లేదంటే ఇంకేదో దేశం కోసం పోరాటాలు చేసో, లేదు అనుకుంటే నిజంగా ప్రజల పక్షాన ప్రజల కోసం ఏమంటే ఉద్యమాలు చేసి చనిపోయిన వాళ్ళు కాదండి, మట్టి కోసం అండి. ఆ మట్టి ఏ మట్టి? ఏమండి ఒక బాబా, ఏమండి ఒక స్వామి అతని కాళ్ళ కింద ఉన్న మట్టి, అది తింటే ఏదో జరుగుతుందని. ఇంతకన్నా మూర్ఖత్వం, ఇంతకన్నా అజ్ఞానం అంటే ఏం లేదు, సెన్స్ లేదా? లేదంటే దేవుడు అని కానీ మేము అంతేనండి, దేవుడు అంటే చాలండి, మాకు అంతే, దేవుడు అంటే చాలండి, మేము వెళ్ళిపోతాం. ఇదేనా దేవుని పట్ల మనిషికి ఉండవలసిన ఆలోచన? ఏమంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చే ముందు ఎన్ని ఆలోచిస్తారండి? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేతిలో పెట్టే ముందు ఆ అమ్మాయి వైపు ఉన్నవారు ఎన్ని ఆలోచిస్తారు కదా. మరి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని కోసం ఏమండి ఆలోచించారు? ఎన్ని తెలుసుకుంటారండి? అబ్బాయి ఎక్కడ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఎవరు, నాన్నెవరు, తోడబుట్టిన వాళ్ళు ఎవరు, ఏం పని చేస్తుంటాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాడు, ఏమంటే ఇంకా అతనికి ఏమైనా ప్రేమలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఎన్ని ఆలోచిస్తారు కదా. ఒక అబ్బాయి గురించి ఎంత ఆలోచిస్తున్నారే, ఆలోచించండి, మంచిదే, కాదంటాం లేదు. మరి దేవుని గురించి ఆలోచన ఏదని అడుగుతున్నాను. ఎవరు చెప్తే నమ్మేస్తారా? ఎవరు చెప్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారా? ఇదే కదా ఏమంటే నాట నుంచి నేటి వరకు ఈ విషయంలో మోసాలు. అందుకే కదా మన దేశంలో ఎవరినైనా దేవుని చేసింది మనకు ఉన్నటువంటి మన మనసు ఎంత విశాలమైనదంటే రేపు నన్ను దేవుడు అన్నాక వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. ఎందుకంటే మన హృదయం అంత విశాలమైనది. ఆ మధ్యకాలంలో తమిళనాడులో ఒక హీరోకు ఒక హీరోయిన్ ఆవిడను కూడా ఒక దేవతను చేసి గుడి కట్టారు. మళ్ళీ ఆ తర్వాత ఆ దేవత ఏదో నోటుకొచ్చినట్లుగా ఏదో మాట్లాడేసిందని చెప్పేసి కోపంతో వెళ్ళి గుడి పలకొట్టేశారు. దేవత కాదు, ఇప్పుడు దైవం అయిపోయింది ఆవిడ. అంటే దేవతను చేయటం వాళ్ళ ఇష్టమే, ఆ తర్వాత దయ్యం అని చెప్పడం కూడా వాళ్ళ ఇష్టమే. ఇది ఏంటి? దేవుడు అంటే ఒక స్టాండర్డ్గా ఒక స్థిరమైన దేవుడు అనేటువంటి మాటకు స్థిరమైనటువంటి ఒక నిర్వచనం ఏమీ లేదా? ఒక సరైన డెఫినేషన్ ఏమీ లేదా? ఎన్నో నిర్వచనాలు చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు తెలుసు. చిన్నప్పటి నుంచి సైన్స్లో కానీ సోషల్లో కానీ ఎన్నో నిర్వచనాలు, ఎన్నో డెఫినేషన్స్ మనం నేర్చుకున్నామే. దేవుడు అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి? నిర్వచనం ఏంటి? ఇది సరిగ్గా తెలియక, చెప్పక, లేదా చెప్పబడిన గ్రంథాలు అందుబాటులో లేక, లేదా తెలియక. ఎందుకంటే మనుషులంత స్వార్థం, మనిషి అంటేనే స్వార్థం. ఏదైనా
ఆడికి ప్రయోజనం లేకపోతే, వాడికి లాభం లేకపోతే ఎందుకండి వస్తాడు, ఎందుకండి చేస్తాడు? ప్రతి మనిషి కూడా తను చేసే ముందు ఆలోచిస్తాడు, నాకేంటి లాభం ఏంటి, నాకు లాభం ఏంటి, నాకు కలిగే ప్రయోజనం ఏంటి, నాకు ఏ లాభం లేనప్పుడు, నాకు ఏ ప్రయోజనం లేనప్పుడు నేను ఎందుకు రావాలండి, ఎందుకు చేయాలండి, ఎందుకు ఉండాలండి? మనిషి మాటలండి. చివరికి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా స్వలాభం, స్వార్థం. తప్పు. నువ్వు అలా వెతికితే నీకు దేవుడు ఎప్పటికీ అర్థం కాడు. అంటే దేవుణ్ణి ఎందుకు వెతకాలి అన్నదానికి ఒక సమాధానం అయితే మనకు దొరికింది. ఏంటి ఆ సమాధానం? మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. దేవుణ్ణి మనం ఎందుకు వెతకాలి అని అంటే, ఏమంటే వెతుకులాటలోనే దేవుడు మనకు దొరుకుతాడు. నిజంగా ఆ దేవుడు మనకు దొరికినప్పుడు, ఆ దేవుని అప్పుడు మనం నమ్మినప్పుడు, అప్పుడు మనం ఎలా ఉంటాము అన్నదానికి అక్కడ సమాధానం మనం చదువుకున్న పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు అంటే దేవుడు ఆయన దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు. అంటే దేవుణ్ణి వెతికి తెలుసుకుంటే, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుంటే, దేవుని మీద సరైన అవగాహన కలిగిన వాడు ఎవండి ఇలా ఉండడండి. ఇవి ఏవి అతనిలో కనబడవు. అంటే దుష్టత్వం లేని, కపటము లేని, వేషధారణ లేని, అసూయ లేని, దూషణ మాటలు లేని ఒక సమాజాన్ని మీరు ఊహించండి ఒక్కసారి, ఎంత బాగుంటుందో. ఏమండి, మా ఊర్లో అసలు పాపం లేదండి, మా ఊర్లో ఎవ్వరు వేషధారులు లేరండి, మా ఊర్లో ఎవ్వరు కపటంగా ఉండరండి, అందరు యథార్థంగా ఉంటారండి మా ఊర్లో. అసలు మా ఊర్లో ఎవరికి అసూయ ఉండదండి, ఎవరికి ఎవరి మీద ద్వేషం ఉండదండి. అంటే ఆ ఊరు ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా ఉండాలని అందరం కోరుకుంటాం కదా. అయితే అందరూ అలా ఉండాలని కోరుకుంటారు, మంచిదే. అయితే అలాంటి ఊరు లేదా అలాంటి కుటుంబం, అలాంటి సంఘం ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. సాధ్యం, అది సాధ్యం. ఎప్పుడు అది సాధ్యం అంటే దేవుణ్ణి రుచి చూసినప్పుడు, దేవుణ్ణి వెతుకులాటలో తెలుసుకున్నప్పుడు, దేవుణ్ణి గుడ్డిగా నమ్మినప్పుడు కాదండి, రుచి చూచి తెలుసుకున్నప్పుడు. ఆహా, దేవుడంటే ఇలా ఉంటాడా అని దేవుని గురించి ప్రాథమికంగా ఎవరైతే ఒక సరైన అవగాహనకు వస్తారో వారు ఇక్కడ చెప్పిన ఈ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, కల్మషం లేని, చూడగానే చిరునవ్వు అండి. ఆ చిరునవ్వులో ఏమైనా కల్మషం ఉంటుందా? మనకేం ఉండదండి. ఎంత మంచి మనసు కదండి పిల్లలది. అంటే అలాంటి మంచి మనసు ఉంటుందండి. నాకు లేదండి అని నీకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది నీకు అలా అనిపిస్తుంది? అలా ఎందుకు అనిపిస్తుంది? నువ్వు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు. మరి నీకు దేవుడు సరిగ్గా అర్థం కాలేదు, ఆయన మీద నీకు సరైన అవగాహన లేదు. అందుకే ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పూజలు, ఎన్ని ఆరాధనలు చేసినా ఎందుకు మానుకోలేకపోతున్నావు పాపాన్ని అంటే ఇదే కారణం. ఆ దేవుని గురించి సరిగ్గా నీకు తెలియకపోవడం. అందుకే ఎలా ఉంటాడండి మరి ఆ దేవుడు? ఆ దేవుని గురించి ఎలాంటి తెలుసుకోవటం, ఎలాంటి వెతకాలి, అసలు ఎవరు దేవుడు అంటే ఎలా ఉంటాడు అనేది ఏమండి ఎలాంటి గుర్తించడం అనే ప్రశ్నలు మనకు వస్తాయి కదా. ఒకసారి దీనికి సమాధానం కొంత వెళ్ళే ముందు ఒక్కసారి అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి మహనీయుడు, మహాభక్తుడు ఆ రోజు రోమాలో ఉన్నటువంటి, అంటే ఈరోజు ఉన్న రోమ్ పట్టణం, ఈరోజు రోమ్ పట్టణం ఉంది చూసారా, ఇటలీ క్యాపిటల్గా, ఇటలీ అనేటువంటి దేశానికి ఒక రాజధానిగా కొండల మీద కట్టబడినటువంటి ఒక పట్టణం. ఎందుకంటే బైబిల్ అనేది కథల పుస్తకం కాదు, బైబిల్ అనేది కల్పన అస్సలు కాదు. బైబిల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి పుస్తకం. బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయానికి బేస్ లేదా రుజువులు ఈరోజు
ప్రపంచంలో కళ్ళ ముందు కనబడతాయి. అందుకనండి బైబిల్ ఎందుకంటే బైబిల్ నమ్ముతున్నారు అని అంటే ఇదొక కారణం. బైబిలు కథలు కాదండి. బైబిల్లో కల్పనలు ఏమీ లేవు. ఇది ఎప్పుడో జరిగిందండి, లక్షలేళ్ల క్రితం, 10 లక్షల సంవత్సరాల క్రితం అన్నీ పోయాయండి అని మసిపూసి మారడికాయ చేసి మిమ్మల్ని నమ్మించేది కాదండి బైబిల్ అనేది. ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఇలా ప్రతి విషయాన్ని ఎంత సవివరంగా చెప్పగలిగిన, నిరూపించగలిగినటువంటి ఏమంటే సత్తా బైబిల్లో రాయబడినటువంటి మాటలకు ఉందండి. ఆ రోజు రోమ్ అనేటువంటి ఆ పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవులైనటువంటి వారిని ఆ రోజు ఉద్దేశించి వారికి ఒక ఉత్తరం రాశాడు. అందులో మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతున్నాడండి. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19 నుంచి చదువుకుందాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో. ఎందుకనగా అన్నాడు. ఎందుకనగా అంటే అసలు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే అంటున్నాడంటే ముందేదో జరిగింది. ముందు ఏం జరిగింది? 18 చూద్దాం. 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుచున్నది. ఇటు దేవునికి కోపమా? దేవునికి కోపం. దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఒక తండ్రిగా నీ పిల్లలు తప్పు చేశారు, చేయకూడదు, ఇంట్లో ఏదో పగలగొట్టేశారు, అల్లరి చేశారు అనేటప్పటికీ ఆ విషయం నీకు ఇంటిది ఏమంటే నువ్వు వస్తుండగానే నీకు తెలియగానే ఇంట్లో ఏమంటే బయట నుంచి ఇంట్లోకి అడుగు పెడుతుండగానే నీ కళ్ళు మారిపోతాయి, నీ నడక మారిపోతుంది, నీలో ఏమంటే ఆ ఎమోషన్స్ పెరిగిపోతుంటాయి. ఎందుకు? కోపం. ఎందుకు? ఇంట్లో జరగకూడదు జరిగింది, ఇంట్లో చేయకూడదు చేశారు. కోపం. ఇక్కడ భూమి మీదనే. ఎక్కడి నుంచట కోపం? పరలోకము నుండి. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇక్కడ సమస్త భక్తిహీనత. ఏంటి? మనుషుల్లో భక్తిహీనత. భక్తిహీనత. మనకు రక్తహీనత గురించి తెలుసు కానీ భక్తిహీనత గురించి తెలియదు. చాలామంది ఈ మధ్యకాలంలో చూడండి, ఆడవాళ్ళందరిలో కామన్గా ఉన్నట్టు రోగం ఏంటంటే రక్తహీనత. మరి ఎందుకు రక్తం తగ్గిపోతుందో తెలియట్లేదు. రక్తం ఎందుకు తగ్గుతుందో తెలియటం లేదు. మరి ఎందుకు తగ్గుతుందో మీకే తెలియాలి. ఏమండి, రక్తం తగ్గుతుందన్న సంగతి తెలిసినప్పుడు ఏం చేయాలి? పెంచుకోవాలి కదా. ఎందుకు? నీ దేహానికి ప్రాణం ఏదన్నాడు? రక్తం. అంటే ప్రాణాలతో ఉండాలని లేదా? బ్రతకాలని లేదా? దేవుడి కోసం కొంతకాలం సేవ చేద్దామని లేదా? కాపాడుకుందామని లేదా? ఆరోగ్యాన్ని పిల్లల కళ్ళ ముందు కనిపించట్లేదా? భర్త కనిపించడం లేదా? కన్నవారు కనిపించడం లేదా? వీటన్నిటికంటే అయ్యో దేవుడు, ఆయన కోసం ఏమీ చేయలేకపోయాను. ఇంకా ఈలోపే ఒకవేళ నాకు రోగం వచ్చి మంచం పడితే నేను ఏం చేస్తా, ఏం చేయగలను ఇక అనే ఒక భయం అనేది నీకు కలగటం లేదు. నిజంగా ఆ భయం నీకు కలిగినప్పుడు ఆరోగ్యం విషయంలో ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే ఏమంటే రక్తం తక్కువగా ఉంటుంది. తెలిసింది, ఇప్పుడు నీకు తెలిసింది. నిజంగా ఈ కాలంలో ఉన్నటువంటి మీరు మీరు ఎంత అదృష్టవంతులు కదా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏమంటే చెక్ చేసుకునేటువంటి ఏమంటే సౌకర్యాలు ఈరోజు ఉన్నాయి. పరీక్షలు ఎప్పటికప్పుడు నేను అలర్ట్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి కనబడుతున్నప్పుడు ఏం చేయాలో తెలుసుకొని జాగ్రత్త పడాలి కదా. ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఎలా? అందులో ముఖ్యంగా రక్తం. చాలా గొప్పగా చెప్పుకుంటారులేండి. ఏమండి ఏంటో మరి ఏదో బైబిల్లో ఉన్న మాట ఏంటంటే వారు సిగ్గుపడవలసినటువంటి విషయాల పైన ఏమవుతారని చెప్తుంటాడు ఆయన. అతిశయం వద్దు, పెంచుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కదా. ఎవరినో చూసి పాడు చేసుకుంటున్నారు అని వాళ్ళని చూసి మనం జాలిపడతాం. నిన్ను చూసుకో ఒకసారి.
ఎవరినో ఎందుకు? ఎవడు సిగరెట్ తాగుతున్నాడు, చుట్ట తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, ఆడేమో వాళ్ళ తాగిపోవడం చేసుకుంటున్నాడు, నువ్వేమో తినక తాగక నువ్వు పాడు చేసుకుంటున్నావు. వాడేమో తాగకూడనివి తాగి పాడు చేసుకుంటున్నాడు. మరి నువ్వు తినగలిగినవి తిని త్రాగలిగినవి త్రాగి నువ్వు బాగు చేసుకోవచ్చుగా. మొత్తానికి ఓవరాల్గా చూస్తే వాడు పాడు చేసుకుంటున్నాడు, నువ్వు పాడైపోతుంది నీ దేహం. వద్దమ్మా. ఆరోగ్యంగా ఉండటం అది దేవుని ఆజ్ఞల్లో అది ఒకటి. మర్చిపోకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది కూడా దేవుని ఆజ్ఞలలో అది ఒక ఆజ్ఞ. మేము దేవుని పనే చేస్తామండి అంటే ఎలా అవుతుంది? అంటే దేవుని పని చెయ్యు, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోనేది కూడా ఒక ఆజ్ఞ ఉంది. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇది ఏంటంటే ఇది భక్తిహీనత. భక్తిహీనత అంటే పాపం. మనిషి దేవుడన్నా దేవుని మాటన్నా ఏమంటే మనిషికి అసలు లెక్కలేదు. విచ్చలవిడి జీవితాలు. అదే ఆ రోజు సొదొమ గొమొర్రాలో చూశాం కదండి. అదే కదా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి చోట పిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు కూడా రేపు చావుందని ఏమంటే కాటికి కాలు చాపిన వయసులో కూడా ఏం చూస్తున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారండి? ఏమండి ఇప్పుడు కాటికి కాలు చాపి ఈ ఇంట్లో ఈమె దీపం ఆరిపోవడం సిద్ధంగా ఉంటే ఇప్పుడు కార్తీక దీపం అవసరం అండి ఇవిడకు? ఇప్పుడు నీ దీపం ఆరిపోవడం సిద్ధంగా ఉంది ఇక్కడ. నీ దీపం ఆరిపోతుంటే ఇప్పుడు నువ్వు అది చూడాల్సిన అంత అవసరం ఉందా? కళ్ళు సరే కనపడకపోతే ఏమంటే కళ్ళద్దాలు మరీ పెట్టి ఏమండి మొహం తీసుకెళ్ళిపోయి మరీ బొత్తిగా టీవీకి అతికించేసి ఇంత అవసరమా? దీని భక్తిహీనత. పిల్లలు వాళ్ళ ఛానల్ వాళ్ళవి, వాళ్ళ ఆటలు వాళ్ళవి, యవనస్తులు వీళ్ళ పోకిరీలు వీళ్ళవి, పెద్దలవి మీ పనులు మీవి. ఇప్పుడు ఎక్కడ చెప్పండి ఇక బాగున్నారు? ఎవరు బాగున్నారు? దీన్నే భక్తిహీనత అంటారు. మరి అంతా ఇలా ఉన్నప్పుడు పరలోకం దీవెనలు వస్తాయా? పరలోకం ఆశీర్వాదం వచ్చిందా చెప్పండి ప్రపంచం మీదకి? దేవుని ఉగ్రత, దేవుని కోపం రగులుకుంటుంది ప్రపంచం మీద. అదే చెప్పబడిన మాట. మళ్ళీ చూడండి ఆ మాట, 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అనగా వాక్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. పరలోకము నుండి దేవుని కోపము దిగిపోతుంది అన్నాడు. ఆయన కోపం దిగితే ఎలా ఉంటుంది అంటావా? ఆయన కోపం పరలోకము నుండి బయలుదేరితే చిన్నగా ఉండదు. ఒకరిద్దరు కాదు, శాల్తీలు అంట చూసారా, మొత్తం గల్లంత అయిపోతాయి. ఒకరిద్దరు కాదండి. ఒక ప్రాంతం మీద ఆయన కోపం వచ్చింది అనుకోండి, మనుషుల మీద ఏం లేదు, ఏమి చేయడు ఆయన. వాళ్ళు కట్టుకున్నా, వాళ్ళు నిలుచున్నా, వాటి కింద ఉన్నటువంటి నేల ఏదైతే ఉందో నేలకు ఒక మాట చెప్పాడు అనుకో, కదిలిపోద్ది. అది కానీ కదిలిందనుకో, కట్టుకున్న ఇల్లే సమాధిగా మారిపోద్ది. ఇంక మరి ప్రత్యేక సమాధి చేయాల్సిన పని లేదు. ఇక ఇల్లే సమాధి. ఎందుకు? కోపం. కారణం భక్తిహీనత. ఎందుకయ్యా అంటే ఎందుకు అంత కోపం వచ్చిందని అంటే చెప్తున్నాడు. దానికి కారణం ఇప్పుడు 19వ వచనంలో చెప్తాను. దానికి కారణం ఏంటో చెప్తారు. ఎందుకు ఇంత కోపం వచ్చిందంటే చెప్తున్నాడు. ఎందుకనగా దేవునిని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. దేవుడు తన గురించి ఏదైతే తెలియాలి మానవాళికి అని అనుకున్నాడో అది వారి మధ్య ఏం చేశాడట? విషదపరిచాడు, చెప్పేశాడు, తెలియజేశాడు. ఏమండి, ఆయన ఎంత మంచివాడంటే ఆయన తన గురించి ఏ సాక్ష్యము లేకుండా చేసుకోలేదు. ఆయన గురించి సాక్ష్యము లేకుండా చేసుకోలేదు. నేనున్నాను అని అనడానికి ఇదిగో సూర్యుని పెట్టా, చంద్రుని పెట్టా, నక్షత్రాలను పెట్టా, ఈ సృష్టిని చేశా, ఈ సృష్టిలో ఈ నేలను చేశా, నేల మీద వీటన్నిటినీ, ఇవన్నీ నువ్వు ఆలోచించు, నీకేం తెలియజేస్తాయి తెలుసా? నేనున్నాను అన్న విషయాన్ని తెలియజేస్తాయి. నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ చూసి
వాటికి భయపడుతున్నావు తప్ప వెనుకున్న దేవుణ్ణి వదిలేసావు. మీకు అర్థమైందా? సూర్యుని చూసావు, సూర్యుడికి భయపడిపోతున్నావు. చంద్రుని చూసావు, నక్షత్రాలు చూసావు, నేలను చూసావు, సముద్రాలు చూసావు, నీళ్ళని చూసావు, వీటికి భయపడుతున్నావు. కానీ అసలు వీటి వెనకాలన్నాడే, వీటిని పెట్టినవాడు, చేసినవాడు, ఆయనకేది నీ భయం? ఎవరు ఎక్కువ? ఎవరికి ఎక్కువ? ఎవరికి నువ్వు భయపడాలి? ఎవరిని నువ్వు ప్రేమించాలి అని అంటే వస్తువులను కాదు, వస్తువు చేసినవాడు లేదా వస్తువు ఇచ్చినవాడు. కాబట్టి మీకు ఎవరైనా ఒక బైక్ ఇచ్చినా, కార్ ఇచ్చినా, మీకు ఇచ్చినటువంటి వాళ్ళని కదా మీరు ప్రేమించాలి, వారిని కదా మీరు గౌరవించాలి. వారిని ప్రేమించకుండగా, వారిని గౌరవించకుండగా రోజు ఉదయం లేవగానే కారు దగ్గరికి వెళ్ళిపోయి కారుకు దండం పెట్టి, బైక్కి దండం పెట్టి వాళ్ళని మర్చిపోతున్నావు అనుకో, ఏమంటారు చెప్పండి? మీకు ఎవరైనా ఏదైనా ఒక ఉంగరం కొనిచ్చారు, లేదా ఏదో ఒక చైన్ ఇచ్చారు, ఆ ఉంగరానికి చైన్కి ముద్దులు పెడుతున్నావు, వాళ్ళని మాత్రం ముద్ద పెట్టట్లేదు. వాళ్ళకు ఎవరికి ఇచ్చిన అమ్మకు, నాన్నకు. అది ప్రేమ ఏంటి? నీకు ఇచ్చింది కాదు గొప్పది, నీకు ఇచ్చినారే వాళ్ళు కదా గొప్పవాళ్ళు. మీకు అర్థమైందా? మీకు ఇవ్వబడిన వస్తువు కాదు గొప్పది, ఆ వస్తువుని మీకు ఇచ్చిన వాడు గొప్పవాడు. మా నాన్నండి నాకు ఇల్లు ఇచ్చాడండి అంటావు. ఇల్లు గొప్పదా మీ నాన్ననా? ఇల్లే నీకు ఇలా ఉంటే ఆ ఇంటిని నీ కొరకు వదులుకున్నాడు అంటే నీ నాన్న ఎంత గొప్పవాడు కదా. నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమ కదా. నువ్వు ఒక బైక్ చూస్తున్నావు, కారు చూస్తున్నావు, నా కోసం మా నాన్న బైక్ కొనిచ్చాడు, కారు కొనిచ్చాడు అంటున్నావు అని అంటే, ఒక బైకు కారును చూసి ఎంత పొంగిపోతే అది కొనివ్వడానికి, అది నీకు ఇవ్వడానికి ఆయన వెనక ఎంత కష్టం, ఎంత ప్రయాస. ఒక తండ్రిగా ఒక్కసారి నువ్వు ఆ తండ్రి యొక్క ప్రయాసను, ప్రేమను ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. ఆయన కాళ్ళ మీద పడిపోతావు, కారు మీద కాదు. ఆ తండ్రి కాళ్ళ మీద పడిపోవాలి. ఇది మీకు అర్థమైతే మీ కళ్ళ ముందు కనిపించే సూర్యుడు, కళ్ళకు కనిపించే చంద్రుడు, నక్షత్రాలు, నీళ్లు, చెట్లు, వీటి మీద పడిపోయి వీటి వెనకాల ఉన్న సృష్టికర్త, మీకు అర్థమైందా? సృష్టికర్త. సృష్టియే ఇంత బాగుంటే సృష్టిని చేసిన సృష్టికర్త వెనక ఆయన ఇంకెంత బాగుంటాడు. ఇదే ఎంత పెద్దదైతే దీని వెనకాల ఉన్న ఆయన ఇంకెంత పెద్దగా ఉంటాడు. ఆయన కదా దైవం. ఆ దైవాన్ని గురించి ఏది ఆలోచన? ఏం ఆలోచన కలిగి ఉన్నావు దేవుడి గురించి? అలాంటి ఆ దైవాన్ని గురించి, సృష్టి వెనకాల, సృష్టికి అతీతముగా ఉన్న సృష్టికర్త అయిన దేవుని గురించిన ఆలోచన, అవగాహన మీ మనసుల్లో పెట్టడానికే, మీకు అవగాహన కల్పించటానికే, మిమ్మల్ని ఆలోచింప చేయటానికే తప్ప ఎవ్వరిని బాధ పెట్టడానికి కాదు, ఆలోచింప చేయడానికి మాత్రమే ఈ 3 రోజుల సభలకు ఈ టైటిల్. ఈరోజు విన్నారు. ఇది కేవలం ప్రారంభం. రేపు ఎల్లుండి చాలా విషయాలు దైవాన్ని గురించి మీరు మాత్రం వింటే సరిపోదు. దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళందరూ వచ్చి విని ఒక మంచి ఆలోచనకు, ఒక మంచి నిర్ణయానికి రావలసినటువంటి సభలు, రావలసినటువంటి మాటలు రేపు ఎల్లుండి విందురుగా.